హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఇవాళ నేను పైపింగ్ థ్రెడ్ చూపిస్తున్నాను. అంటే క్లాత్ కేసి చూపిస్తున్నాను. మనం పైపింగ్ ఎలా చేసుకోవాలో, సన్నగా మనకి ఎలా కావాలంటే అలా సన్నగా ఎంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టాలనో నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు పైపింగ్ ఎంత సన్నగా ఉంటే అంత లుకింగ్ అంటారు కదా. నేను మీకోసం ఈజీగా ఇలా వేయేటట్టు చూపిస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ మెయిన్ పీస్, లైనింగ్ పీస్ సెంటర్లో ఇది పెట్టేసాను. నేను పైపింగ్ థ్రెడ్ పెట్టేసాను. పైపింగ్ క్లాత్ పెట్టేసిన తర్వాత సింగిల్ పాదం ఉంటుంది కదా మనకి, సింగిల్ పాదంతో మనం ఇలా పైపింగ్ చేసుకోవాలి. నీట్గా వస్తుంది. పైపింగ్ చేసుకునే ముందర అట్లా మనం ప్రెస్ చేసుకొని సింగిల్ పాదంతో ఇలా వేసుకునేది చాలా అందంగా ఉంటుంది. ఎక్స్ట్రాస్ ఉన్నది మొత్తం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత సన్నగా వచ్చిందంటే మనం ఎలా కుడితే అలా వస్తుందండి. పైపింగ్ అనేది మన చేతుల్లో ఉంటుంది అన్నమాట. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంటు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి పైపింగ్ చేయండి. రానిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు లైనింగ్ పీస్ సైడ్ మనకి పైన పెట్టాలన్నమాట. మెయిన్ పీస్ మీద మనం కుట్టు వేయకూడదు. జస్ట్ లైనింగ్ పీస్ మీదనే వేయాలి. ఎందుకంటే కుట్టు మనకి మెయిన్ పీస్ మీద కనిపిస్తే బాగోదు కాబట్టి నేను లైనింగ్ సైడ్ తిప్పి వేసేసుకుంటున్నా. మెయిన్ పీస్ మీద వేయను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, నేను చుట్టూ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందంటే. మీరు కూడా ఇలా ట్రై చేసుకుంటారని నాకు అనిపిస్తుంది. ట్రై చేయండి. మీరు నాకు కామెంట్ చేయండి. ఏమన్నా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మళ్ళీ. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.